హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా న్యూ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. టాటా అంటే మనందరికీ గుర్తొచ్చేది రతన్ టాటా గారు అయితే గుర్తొస్తుంటారు. సో అలాంటిది ఈ పర్సనల్ లోన్కి మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. టాటా న్యూ పర్సనల్ లోన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. అప్లై ఫర్ పర్సనల్ లోన్ అప్ టు మనకు 10 lakhs వరకు వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ అనేది 10.49 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బేస్డ్ అపాన్ మీ సివిల్ స్కోర్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి మీ ఇట్లా వీళ్ళు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరు లోన్ డిస్పర్సల్ మనకు 10 minutesలో లోన్ డిస్పర్సల్ అవుతుందని చెప్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 100% పేపర్లెస్ ప్రాసెస్. మీరు డిజిటల్ కానీ మీరు ఆ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈఎంఐ ఫ్లెక్సిబిలిటీ అనేది 60 months వరకు మనం పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి అప్ టు మనకు 10 lakh లోన్ అని చూపిస్తున్నారు. ఇక్కడ మనకు వీళ్ళది దేంతో అయితే పార్ట్నర్షిప్ అయింటారు అన్ని కంపెనీస్ లిస్ట్ అనేది మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇందులో మీరు లోన్ తీసుకున్నట్లయితే మీకు 20 న్యూ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మీరు షాపింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు 1 lakh ప్లస్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే స్టెప్ 1 అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. కేవలం 2 నిమిషాలు డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తాము. స్టెప్స్ 2లో మనము కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మన తర్వాత మనం ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఎవాల్యుయేషన్ అయ్యి అమౌంట్ అనేది డిస్పర్సల్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ 4 స్టెప్స్లో మీరు ఈ లోన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈఎంఐ క్యాలిక్యులేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, ఎంత వచ్చింది, తర్వాత మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే ఎంత అమౌంట్ పే చేయాలనేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇక్కడ స్క్రోల్ చేసుకునేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 lakh అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ మీకు ఎంత లోన్ కావాలంటే మీరు అంత లోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ మీకు ఎంత పడుతుంది మీరు యావరేజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక 15% అయితే 16% అయితే పెడదాము. ఇక్కడ ఈఎంఐ 10 years అనేటివి 12 months 24 months మీరు ఎన్ని మంత్స్ కావాలంటే మీరు అన్ని మంత్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 12 months 18 months 24 months అయితే పెడుతున్నాను. ఇట్లా మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ మనకు 15% పడినట్లయితే ఇక్కడ 24 months పెట్టినట్లయితే ఎవ్రీ మంత్ ఈఎంఐ మనం ఎంత పే చేయాలనేసి జస్ట్ ఇక్కడ శాంపుల్ క్యాలిక్యులేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత పడవచ్చు, తర్వాత ఎన్ని మంత్స్ మీరు ఇప్పుడు ఈఎంఐ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ ఈఎంఐ తక్కువ ఉంది మీరు ఇంకా ఈఎంఐ ఎవరీ మంత్ పెంచుకోవాలనుకుంటే 12 months పెట్టుకోండి. లేకపోతే మీరు ఈఎంఐ తగ్గించుకోవాలనుకున్నట్లయితే 36 months ఇట్లా ఆప్షన్ అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు బేసిక్ డీటెయిల్స్ ఇట్లా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కానీ ఇట్లా దీనికి సంబంధించి వీళ్ళు అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు లోన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మీరు మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీ నేమ్ అనేది పాన్ కార్డులో ఈ విధంగా ఉంటే మీరు ఆ విధంగా అయితే ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేసుకుని మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇట్లా మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని మిస్టేక్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు శాలరీ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది, తర్వాత మీరు వర్క్ చేస్తున్న కంపెనీ ఏంటి, ఇట్లా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అదర్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏం చేస్తున్నారా అంటే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా, ఏదైనా బిజినెస్ చేస్తున్నారా, మీరు ఏం చేస్తున్నారా అనేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైనా డాక్టర్స్ కానీ తర్వాత ఓన్గా షాప్ ఉండే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మీరు ఏం చేస్తున్నట్లయితే ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను అప్లై చేసిన పర్సన్ శాలరీ పర్సన్ కాబట్టి ఇక్కడ శాలరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీకు దీనికి సంబంధించి అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది కదా, అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనకు ఆధార్ కార్డులో ఉన్నటువంటి పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆధార్ కార్డులో ఉన్న పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ మీకు పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, తర్వాత పిన్ కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఈ రెండు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
మీద క్లిక్ చేసిన తర్వాత కొంత టైం అయితే తీసుకుంటే టైం అయితే తీసుకున్న తర్వాత వీళ్ళు మీ సిబిల్ స్కోర్ మీకు లోన్ ఎలిజిబిలిటీ అన్ని డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఇక్కడ మీకు ఈ విధంగా అయితే అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూపించిన అమౌంట్ మీకు బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోరు మీ శాలరీ బేస్ చేసుకుని అన్ని డీటెయిల్స్ బేస్ చేసుకున్న తర్వాత మీకు లోన్ అయితే ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకు ఈకేవైసీ ప్రాసెస్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనము ఆధార్ కార్డు ద్వారా అయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి బాక్స్ కనిపిస్తుంది, బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ మీరు క్లిక్ టు సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. సెల్ఫీ ఫోటో అప్లోడ్ అయిన తర్వాత యువర్ సెల్ఫీ హాస్ బీన్ సక్సెస్ఫుల్ అప్డేటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మీరు కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మనకి టాటా వాళ్ళు అనేది చాలా కంపెనీస్తో టైఅప్ అయ్యారని చెప్పాను కదా. మనకి ఇక్కడ క్రేజీ బీ అనేసి మనకు వీళ్ళు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం మీరు 14,000 నుంచి 20,000 వరకు లోన్ అనేది తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఇక్కడ ఎంత కావాలంటే మీరు అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని స్క్రోల్ చేసి మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు 20,000 లోన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పర్సన్కి 29% అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. ఇది బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోర్ బట్టి అయితే ఇంట్రెస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారు ఆటోమేటిక్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 20,000 లోన్ తీసుకున్నట్లయితే మీరు ఎవ్రీ మంత్ 4,304 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లోన్ అయితే సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మీరు ఈఎంఐ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మీరు 20,000 లోన్ తీసుకున్నట్లయితే మీకు ప్రాసెసింగ్ ఫీ జీఎస్టీ మొత్తం మనకు 1,650 రూపీస్ కట్ అయిన తర్వాత మీకు లోన్ అమౌంట్ అనేది 18,350 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ అయితే అప్లికేబుల్ అయితే కావడం. ఇప్పుడు నేను ఇక్కడ 14,000 లోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈఎంఐ చూసినట్టయితే 5 మంత్స్ అయితే రావడం జరిగింది. 3,013 రూపీస్ అయితే పే చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్, మీరు 20,000 లోన్ తీసుకున్న ఒకే ఇంట్రెస్ట్ రేట్, ఇక్కడ 14,000 లోన్ తీసుకున్న ఒకే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది. తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి మనకు 14,000కి 1,155 రూపీస్ కట్ అయిన తర్వాత 12,845 రూపీస్ అయితే మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి కంటిన్యూ విత్ దిస్ ఆఫర్ నాకు అనిపిస్తుంది. అది ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ టైప్ దగ్గర మీరు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్, ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్. ఒకవేళ ఈ బ్యాంక్స్లో మీ అకౌంట్ లేకపోతే అదర్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని బ్యాంకులు లిస్ట్ వస్తుంది. మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంటే మీరు ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. కన్ఫర్మేషన్ కోసం 2 టైమ్స్ ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు 14,000 రూపాయల లోన్ తీసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీ ఎంత కట్ అవుతుంది, తర్వాత ఎంత అమౌంట్ మీ యొక్క అకౌంట్లోకి వస్తుంది, ఈఎంఐస్ ఎంత, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పే చేయాలి, మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, తర్వాత యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది. మీరు మొత్తం 14,000 లోన్ తీసుకున్నట్లయితే మీరు మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం పే చేయాల్సి వచ్చి 15,065 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అని చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ కనిపిస్తుంది. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ లోన్ అప్లికేషన్ సబ్మిటెడ్ అనేసి మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ మీరు ఇక్కడ ఎంత లోన్కి అప్లై చేశారు, లోన్ అమౌంట్ అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే విత్ ఇన్ 24 అవర్స్లో ఈ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ లోన్ స్టేటస్ అనేది మీరు మళ్ళీ ట్రాక్ చేసుకునేదానికి కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇది విత్ ఇన్ 24 అవర్స్లో, అంటే ఇప్పుడు 2-3 అవర్స్ కూడా కొంతమంది క్రెడిట్ అవుతుంది, కొంతమందికి 10 అవర్స్ క్రెడిట్ అవుతుంది, కొంతమందికి 20 అవర్స్ క్రెడిట్ అవుతుంది. ఇక్కడ మీకు మాక్సిమం మీకు 10 అవర్స్లో లోన్ అనేది క్రెడిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మాక్సిమం వీళ్ళు 24 అవర్స్ అని చూపిస్తారు. కొంతమందికి విత్ ఇన్ 1 అవర్లో 2 అవర్స్లో కూడా ఈ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు టాటా న్యూ యాప్లో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.